బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి, భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో చాలా జిల్లాల్లో రెడ్ అలర్ట్ కూడా కొనసాగుతోంది. 33 జిల్లాల్లో వర్షాలు ముంచెత్తాయి. వాయుగుండం ప్రభావంతో వర్షాలు దంచుకొడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కే సముద్రంలో వరదకు ఒక రైల్వే ట్రాక్ కూడా కొట్టుకుపోయిన దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అప్రమత్తమైన రైల్వే అధికారులు ఆ రూట్లో వెళ్లే రైళ్ల రాకపోకలను ఆపివేశారు. మహబూబాబాద్ జిల్లా కే సముద్రంలో వరదకు కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ ఇది. అక్కడ అధికారులు చేరుకొని రైళ్ల రాకపోకలు ఆపేశారు. మొత్తం మట్టంతా కొట్టుకుని వెళ్ళిపోయి రైల్వే ట్రాక్ ఎలా గాల్లో వేలాడుతోందో చూడండి. గతంలో ఇలా రైల్వే ట్రాక్ల పైన గమనించకుండా ఉన్న సందర్భాల్లో రైలు ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో అప్రమత్తమైన అధికారులు ఆ రూట్లో రైళ్ల రాకపోకలను ఆపేశారు. ఒకసారి చూడండి ఎంత ప్రమాదకరంగా ట్రాక్ ఉందో. మొత్తం ఆ ట్రాక్ కింద మట్టి అంతా కూడా కొట్టుకుని వెళ్ళిపోవడంతో ట్రాక్ ఏదో ఉయ్యాల మాదిరిగా గాల్లో వేలాడుతూ ఉంది. గతంలో కూడా మనకు ఒక ఘటన గుర్తొస్తూ ఉంటుంది. ఇలాంటి వినిపించినప్పుడు మచిలీపట్నం ట్రైన్ ఇలాగే భారీ వర్షాల కారణంగా మట్టి కొట్టుకుపోవడంతో ట్రైన్ ప్రమాదం కూడా జరిగింది. ఇలాంటి ప్రమాదాలు మనకి గుర్తొస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు అధికార యంత్రాంగం ముందే అప్రమత్తం కావడంతో రైళ్ల రాకపోకలను ముందుగానే ఆపేస్తున్నారు. కొన్ని రైళ్లను దారిమళ్లిస్తున్నారు, మరికొన్ని రైళ్లను ఆపేస్తూ ఉన్నారు. దీంతో భారీ ప్రమాదాలే తప్పుతున్నాయి. ఒకసారి చూడండి ఎంత ప్రమాదంగా ఉందో. మహబూబాబాద్ జిల్లా కే సముద్రంలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. ఇప్పుడు ఆ ప్రవాహం తగ్గితే తప్ప అక్కడ రైల్వే ట్రాక్ను పునరుద్ధరించడానికి అవకాశం ఉండదు. మొత్తం అదంతా నదిలాగా మారిపోయింది. అక్కడ వాగు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండటంతో మొత్తం రైల్వే ట్రాక్ అంతా కొట్టుకుపోయింది. ఆ ప్రవాహం తగ్గి భారీ వర్షాలు తగ్గి ప్రవాహం తగ్గితే తప్ప రైల్వే ట్రాక్ పునరుద్ధరణ సాధ్యమయ్యే అవకాశం కనిపించటం లేదు. కానీ అధికారులు మాత్రం ఆ రూట్లో వెళ్లే రైళ్లన్నింటినీ కూడా ఆపేశారు. ఇక ఖమ్మం సికింద్రాబాద్ మార్గంలో రైళ్ల రాకపోకలన్నీ కూడా ఆగిపోయాయి. వెంకటాపురం కొబ్బరపల్లి గ్రామాల మధ్య ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. రోడ్లపైన ట్యూబ్లు వేసుకొని జనాలు తాత్కాలికంగా పడవలు లాంటివి ఏర్పాటు చేసుకుని వెళ్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. వెంకటాపురంలో కొబ్బరపల్లి వాగు మధ్యలో ఒక ఆర్టీసీ బస్సు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి ప్రయాణికురాలు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అట్లాగే ఉన్నాం, చిన్నపిల్లలు పెద్దవారు ఉన్నారు, అందరు మాకు ఇమీడియట్గా హెల్ప్ చేయండి సార్. కొంచెం నైట్ నుంచి వాటర్ కూడా లేదు సార్ కనీసం మాకు తాగనికి. ఇప్పుడు చూసాం కదా సార్, ఇక్కడ మేము చిక్కుకుపోయినాం. మాకు ఈ ముందున్న దాని దగ్గర నుంచి మాకు ఏమైనా హెల్ప్ రావచ్చు సార్. సో చూడండి. ఒక్కసారి మన రెండు దృశ్యాలను కూడా చూడొచ్చు. అక్కడ ఉన్న జనాలు స్థానికులు ట్యూబ్లను పడవల్లాగా ఏర్పాటు చేసుకొని వాటిపైన రోడ్డు దాటే ప్రయత్నం చేస్తున్నారు. అది రోడ్డు అది, కానీ ఇప్పుడు ఒక నది ప్రవాహాన్ని తలపిస్తోంది. దీంతో ప్రమాదకర స్థాయిలోనే వాళ్ళు ఆ రోడ్డుని దాటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న తాత్కాలిక పడవలు లాంటివి ఏర్పాటు చేసుకొని దానిపైన రోడ్డు దాటిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఎక్కడికక్కడ రోడ్లు కొట్టుకుపోయాయి. అక్కడ ఉన్న కార్లు కూడా నీటిలో మునిగిపోయిన దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ప్రమాదకర స్థితిలో రోడ్ను దాటుతూ ఉన్నారు, ప్రమాదకర పరిస్థితుల్లో. కానీ అలా దాటిన సందర్భాల్లో చాలామంది ఇబ్బందులు పడ్డ పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. ప్రాణాల మీదకు తెచ్చుకున్న పరిస్థితులను కూడా మనం చూసాం. ట్యూబ్లపై వాళ్ళను కూర్చోబెట్టి తాత్కాలిక పడవలాగా ఏర్పాటు చేసుకునే ప్రవాహం దాటుతున్నారు. కానీ ఆ రోడ్డుపై నుంచి ఎంత ఉధృతంగా ప్రవాహం వెళుతోందో చూడండి. చాలా చోట్ల ఈ ప్రవాహాల కారణంగా రోడ్లు దెబ్బతిని రవాణా వ్యవస్థ ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆగిపోయిన పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. తెలంగాణలో అన్ని జిల్లాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇళ్ల మధ్యలో నుంచి వాగులు వంగలు ఏ విధంగా ప్రవహిస్తున్నాయో మనం చూడొచ్చు. కొన్ని చోట్ల చెరువు కట్టలు తెగిపోయి ఇళ్లను ముంచుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి. రోడ్లపై నుంచి వాగులు పొంగి ప్రవహిస్తూ ఉండటంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. అటు రైలు రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది, ఇటు రోడ్డు రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోయింది. ఎవరైనా అలాంటి సందర్భాల్లో రోడ్లు దాటే ప్రయత్నం చేస్తే పోలీసులు ఎవరిని దాటినట్లేదు. ఒకసారి చూడండి, ఆ రైల్వే ట్రాక్ చూడండి ఎలా మట్టి మొత్తం కొట్టుకుపోయిందో. ఆ మట్టి మొత్తం రైల్వే ట్రాక్ పక్క నుంచి కొట్టుకుపోవడంతో ఆ ట్రాక్ ఎలా గాల్లో వేలాడుతుందో చూడండి.
ఇది కే సముద్రంలో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్, ఇంకొకటి సూర్యాపేటలో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్. ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చే మార్గంలో ఇలా రైల్వే ట్రాక్ కొట్టుకుపోయిన పరిస్థితులు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఖమ్మంలోను, ఇటు సూర్యాపేటలోను, నల్గొండలోను, ఖమ్మం జిల్లాలో కూడా రైల్వే ట్రాక్లు దెబ్బతినడంతో రైళ్లు కొన్ని గంటల పాటు ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి. ఒకసారి సూర్యాపేటలో మట్టి కొట్టుకుపోయింది, కానీ కే సముద్రంలో ఒక రైలు ఉద్యాన మీద కొన్ని మీటర్ల మేర కొట్టుకుపోవడంతో మొత్తం ట్రాక్ ఎలా గాల్లో వేలాడుతుందో మనం చూడొచ్చు. గతంలో గమనించకుండా రైళ్లు అలాంటి ట్రాక్లపై వెళ్ళి ప్రమాదాలు బారిన పడిన సందర్భాలు కూడా మనం చూసాం. మచిలీపట్నం ట్రైన్ కూడా మనకి గుర్తొస్తూ ఉంటుంది. ఇప్పుడు అధికారులు ముందే అప్రమత్తం కావడంతో ఆ రైలు ఆ రూట్లో వెళ్ళే రైళ్లన్నింటినీ కూడా అధికారులు ఆపేశారు. కొన్ని రైళ్లను దారి మళ్లించారు. ఒకసారి చూడండి ఎంత ప్రమాదకరంగా ఉందో. ఒకవేళ గమనించకపోతే పెద్ద ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. రోడ్లు కొట్టుకుని వెళ్ళిపోయాయి, రైల్వే ట్రాక్లు కొట్టుకుని వెళ్ళిపోయాయి. కే సముద్రంలో కొట్టుకుపోయింది ఆ రైల్వే ట్రాక్. కొన్ని చోట్ల చెట్లు నేల కూలాయి, ఇళ్లలో కూడా భారీ వర్షపు నీరు చేరడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డేదో వాగేదో తెలియడం లేదు, ఏరేదో రోడ్డేదో తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాంటి సందర్భాల్లో రోడ్లు దాటాలి అంటే చాలా ఆచితూచి మాత్రమే, అసలు దాటకుండా ఉండటమే బెటర్. ఇళ్లలో నుంచి బయటకు రావద్దు అని అధికారులు సూచనలు చేస్తున్నారు. ఒకవేళ ఇల్లు బలహీనంగా ఉంటే ఆ ఇంట్లో ఉండొద్దు అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే బలహీనంగా ఉన్న ఇంటి గోడలు కూలి చాలా చోట్ల మృత్యువాత పడిన సందర్భాలు చోటు చేసుకున్నాయి. వెంకటాపురం, కొబ్బరిపల్లి గ్రామాల మధ్య ఒక ఆర్టీసీ బస్సు కూడా చిక్కుకుంది. నిన్న రాత్రి నుంచి వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో బస్సు చిక్కుకుపోయింది. అందులో చిన్నారులు కూడా ఉన్నారని చెప్తున్నారు. రాత్రి నుంచి తాగడానికి నీళ్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి చూడండి, ఇళ్ల పైకప్పుల వరకు నీరు వచ్చి చేరడంతో ఆ ప్రాంతాల్లో ఉన్న వారంతా భయం గుప్పిట్లో బతికారు. ఇళ్ల పైకప్పులు కొంతమంది చేరుకోవడంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాత్రి నుంచి తాగటానికి కూడా నీళ్లు లేవని కొన్ని చోట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాడ్వాయి మండలం జంపన్న వాగులో ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ఆ వాగు పరివాహక ప్రాంతాల్లో ఉన్న జనాలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల పిడుగుపాటుకు మహేష్ అనే వ్యక్తి ఒక చోట మరణించిన సందర్భం కూడా చోటు చేసుకుంది. ఒకసారి ఈ దృశ్యాలు చూడండి. రోడ్లపై నుంచి భారీగా వర్షపు నీరు చేరుతుంది. ఖమ్మం జిల్లాలో రోడ్లపైన వర్షపు నీరు నిలిచిపోవడంతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలో నుంచి బయటకు రాలేకపోతున్నారు. పొద్దున్నే దుకాణాలు ఓపెన్ చేయడానికి కూడా ఎవరైనా అత్యవసర వస్తువులు కొనుక్కోవడానికి దుకాణాలకు వెళ్ళాలి అంటే వెళ్ళలేని పరిస్థితి, ఆ దుకాణాలు ఓపెన్ చేయలేని పరిస్థితి. వాహనాలు కూడా నీళ్లలోనే నానుతూ ఉన్నాయి. ఈ దృశ్యాలు చూడండి ఒక్కసారి. వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్న ఆ వాగులోనే కారు ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో నుంచి బైక్లు, కార్లు వెళ్తున్న సందర్భంలో అవి పక్కకు ఒరిగిపోయి ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్భాలు కూడా చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ చాలా చోట్ల జనాలు వినడం లేదు. మొండితనంతో ప్రమాదకర వాగులను దాటే ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రాణానికి ప్రమాదం కలిగించవచ్చు అని అధికారులు చెప్తున్నారు. ఒక చోట పిడుగుపాటుకు బర్ల కాపరి మహేష్ అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడు. గేదెలు మేపుతూ ఉండగా పిడుగుపడి ఆ వ్యక్తి చనిపోయాడు. ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలో మఠంపల్లి వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. సూర్యాపేటలో 29.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎక్కడా కూడా 10 సెంటీమీటర్లు 11 సెంటీమీటర్లకు వర్షపాతం తగ్గలేదు. సూర్యాపేటలో మాత్రం ఏకంగా 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వర్షాలపై మంత్రి సీతక్క కూడా స్పందించారు. అధికారులందరూ కూడా కార్యాలయాల్లోనే ఉండాలి అని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా యంత్రాంగం అంతా జిల్లాల్లోనే ఉండాలి. వరద ప్రభావిత పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ సహాయక చర్యల్లో పాల్గొనాలి అని మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. వర్షాలపై మంత్రి సీతక్క కూడా స్పందించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి అని సీతక్క ఆదేశాలు జారీ చేశారు. అధికారులకు, ప్రజలకు కూడా ఈ హెచ్చరికలు జారీ చేశారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఒకసారి అక్కడ వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది, కానీ వాహనాలు మాత్రం అటువైపు వెళ్తూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా ప్రవాహం పెరిగే అవకాశం ఉంటుంది. ప్రవాహం పెరిగినప్పుడు ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఒక వ్యక్తి నడుచుకుంటూ వాగును దాటుతూ ఉన్నాడు. ఒకవేళ ప్రవాహం పెరిగితే
అనుకోని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు తెలంగాణలో చాలా చోట్ల కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలి అనే మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో భారీ వర్షాల కారణంగా ఉన్న పరిస్థితులపై సీతక్క కూడా మాట్లాడారు. సీతక్క ఏం మాట్లాడారో చూద్దాం. ఉదయం నుంచి కూడా భారీ వర్షము మన ములుగు ప్రాంతంలో కురుస్తూ ఉంది. ఈ క్రమంలో ఎవరికి వారం అప్రమత్తంగా ఉంటూ మరి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా మన ములుగు ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాలతో వచ్చినటువంటి మరి వరద బీభోత్సవాలు కానీ మరణాలను కానీ దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర యంత్రాంగం అంతా, ఇతర శాఖల అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇంకా అప్రమత్తంగా ఉంటూ ఆయా గ్రామాల వారీగా కూడా గతంలో ఫ్లడ్స్ వచ్చినటువంటి ఇబ్బంది పడ్డటువంటి గ్రామాల దగ్గర సంబంధిత శాఖ అధికారులను కూడా ఇప్పటికే పెట్టుకోవడం జరిగింది. ఇంకా కూడా ఈ రోజు నైట్ కానీ రేపటి వరకు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాగులు దాటే ప్రయత్నం చేయొద్దు. నైట్ పూట మరి ఊర్ల బయటకు వచ్చడం లేదా వాగులు దాటి అటు ఇటు పోవడం కాకుండా మనం ఏదైతే దూర ప్రాంతాలకు ఎటైనా బయటకు వచ్చినప్పుడు అక్కడ బంధువుల ఇళ్ల కాడ కానీ లేకుంటే బయటనే ఉండి తెల్లారి మరి సురక్షితంగా చూసుకొని బయటికి రావాలని కోరుతా ఉన్నాం. దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పటి వరకు మరి చాలా అలర్ట్గా ఉన్నారు. మరింత అలర్ట్గా ఉండి ఈ వరద బీభత్సం మన గ్రామాలను తాకకుండా, ఆ వరద తాకిడి మన ప్రజల మీదకి రాకుండా ఎక్కడికక్కడ ప్రజల్ని కూడా సురక్షితంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని తెలియజేస్తూ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇతర శాఖల మరి అధికారులందరికీ, ఐటీడీఏ పిఓ గారు, మరి అక్కడున్నటువంటి అన్ని రకాల యంత్రాంగానికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత అప్రమత్తంగా మనం ఉంటూ ప్రజల్ని కూడా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరొక్కసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వరద ఉన్నటువంటి ప్రాంతాల్లోకి దయచేసి రాకపోకలు బంద్ చేసుకొని సురక్షితమైనటువంటి ప్రాంతాల్లోనే ఉండాల్సిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తాము. వెంకటాపురం తోపల్లి మధ్యలో ఉన్న వాగులో మధ్యలో చెప్తున్నాం సార్. మేము మాకు తొందరగా హెల్ప్ చేయండి సార్. నిన్న నైట్ నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం సార్ బస్సులో. అట్లాగే ఉన్నాం, చిన్నపిల్లలు, పెద్దవారు ఉన్నారు, అందరు ఉన్నారు. మాకు ఇమీడియట్గా హెల్ప్ చేయండి సార్. కొంచెం నైట్ నుంచి వాటర్ కూడా లేదు సార్ కనీసం మాకు తాగనీకి. ఇప్పుడు చూసాం కదా సార్, ఇక్కడ మేము చిక్కుకుపోయినాం. నాకు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల కారణంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో వివరించడానికి ఆర్టీవీ ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్ నుంచి చంద్రశేఖర్, ఖమ్మం నుంచి దేవేంద్ర సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఉన్న పరిస్థితులను, కేసముద్రంలో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్, ఉధృతంగా ప్రవహిస్తున్న రోడ్లపైనే ట్యూబులపై కూర్చొని వాగులు దాటుతున్న, రోడ్లు దాటుతున్న, ప్రవాహాన్ని దాటుతున్న దృశ్యాలు చూస్తున్నాం. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో అక్కడ ఉన్న గ్రామాల్లో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నాం. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రోడ్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. రోడ్లపై నుంచి వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఈ ఖమ్మం జిల్లాలో పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఒకసారి మా ప్రతినిధి దేవేంద్ర సిద్ధంగా ఉన్నారు ఖమ్మం నుంచి సమాచారం అందించడానికి. దేవేంద్ర, ఖమ్మంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? అధికార యంత్రాంగం, ప్రజలు ఏ విధంగా అప్రమత్తమయ్యారు? మనం ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్లే హైవే మీద మనం ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా కానీ ఆ రోడ్డు పక్కన పూర్తిగా దాదాపు 6-7 అడుగుల నీళ్లు పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. ఒకవైపు వాహనదారులు కూడా తీవ్ర ఇక్కట్లు పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లాలో పూర్తిగా గత శుక్రవారం నుంచి కూడా ఎడతెరపు లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో కూడా తీవ్ర అంతరాయం కనబడుతుంది. వాహనదారులు కూడా చాలా జాగ్రత్తగా వెహికల్స్ నడుపుతున్న పరిస్థితి ఆర్టీవీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి మొదలైన వాన శనివారం రాత్రి వరకు కొనసాగింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా వాగులు పొంగడంతో గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
సో ప్రధానంగా మధిర నియోజకవర్గాన్ని వర్షం ముంచెత్తిందని చెప్పాలి. ఖమ్మం నగరంతో పాటు ఆ బోనకల్, ముదిగొండ, వైరా, వేంసూరు, సత్తుపల్లి, నేలకొండపల్లి, తిరుమలపాలెంలో వర్ష ప్రభావం కనిపిస్తుంది. సో మధిర నియోజకవర్గంలో భారీ వర్షాల నేపథ్యాన ఆ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన రద్దు చేసుకుని హుటాహుటిన జిల్లాకు బయలుదేరారు. జిల్లాలో శనివారం ఎడతెరిపిలో కూడా వర్షం కురుస్తుంది. సో ఆ విరామం ఇస్తూనే మళ్లీ వర్షం స్టార్టంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. ఖమ్మం నగరంలో పలు చోట్ల రోడ్లపైకి నీరు చేరింది. ఆ మధిరపట్నంలో రోడ్లన్నీ కూడా జలమయమని చెప్పేసి కూడా అక్కడ ప్రజానికం తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి కనబడదు. సో మధిర నియోజకవర్గంలో అత్యధికంగా వర్షపాతం నమోదు విజువల్స్ చూసుకోవచ్చు. మొత్తంగా కూడా ఎటు చూసినా కానీ రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయం అయిపోయి కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాహనదారులు కూడా పూర్తిగా ఇక్కట్లు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇది మనం చూస్తున్న రహదారి ఇప్పుడు ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్లే ఆ నేషనల్ హైవే రోడ్డు వెహికల్స్ కూడా చూసారా ఎంత తీవ్ర ఇబ్బందులు పడుకుంటూ కూడా ఆటోలు, కార్లు, బస్సులు కూడా పూర్తిగా ఈ నీళ్లలోంచే ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావ ద్రోణితో ఈ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కంటిన్యూస్ గా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి రోడ్లన్నీ జలమయమైపోయి వాగులు, వంకలు కూడా ఎక్కడికక్కడ పొంగి పొరులుతున్న పరిస్థితి అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో ప్రధానంగా ఖమ్మం జిల్లాలో మధిర, ఎర్రుపాలెంలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. శుక్రవారం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా ఖమ్మం జిల్లాని వర్షాలు ముంచెత్తాయి. పూర్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా వర్షాలు పూర్తిగా ముంచెత్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు ఇంకో మరో 2 రోజులు కూడా ఈ విధంగానే కురిసే అవకాశాలు ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే ఐఎండీ అధికారులు పూర్తిగా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ వర్షాలు మరో 24 గంటల పాటు, ఇంకో 48 గంటల పాటు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే చెప్పారు. సో పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి. సో ఇది ఇక్కడ వర్షంలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. ప్రస్తుతం మనం ఖమ్మం, సూర్యాపేట, వరంగల్లో భారీ వర్షాల కారణంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో RTV స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. రైల్వే ట్రాక్లు కొట్టుకుపోయాయి, రోడ్లు కొట్టుకుపోయాయి, ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు చేరి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి వరంగల్ వెళ్దాం. కరీంనగర్ రైట్, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్లో ఉన్న దృశ్యాలు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు. అటు కరీంనగర్లో కూడా అవే పరిస్థితులు ఉన్నాయి. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు సమాచారం అందించడానికి. చంద్రశేఖర్, కరీంనగర్ స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందింది. అయితే డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో రాకపోకలకి ఇబ్బంది కలిగించేటువంటి పరిణామాలకు దారితీస్తున్నాయి. చిన్న చినుకు పడ్డా కానీ భారీగా వరదలు వచ్చేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక్కడ కరీంనగర్ నుండి నిజామాబాద్ వెళ్లేటువంటి ప్రధానమైనటువంటి రహదారి. దీనిలో ప్రతిసారి కూడా ఇదే ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మొత్తం ఎట్లా ఉంది పరిస్థితి చెప్పండి ఒకసారి. దొంగలన్నారు అంతా. నిన్న ఎన్నిసార్లు మునిగినా కూడా ఇదే పరిస్థితి. ఏ లీడర్ పట్టించుకుంటలేడు. బాలాజీ నగర్ వాళ్ళకు ఇప్పుడు డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి. దానికి బాధ్యత మున్సిపల్ అధికారులు, ఎమ్మెల్యేలు పట్టించుకుంటారా ఇవ్వాలన్నది కావాలి. వీళ్ళకు అర్థమైతే 16 సంవత్సరాల కింద ఈ రోడ్డు తీస్తా అన్నారు. ఇప్పటికి కూడా దీన్ని పరిష్కారం కాలేదు. దీని గురించి అధికారులు కానీ మంత్రి గారు కానీ పట్టించుకొని ఈ సమస్యను ప్రాబ్లం సాల్వ్ చేయాలని మేము కోరుతున్నాం. 16 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఉంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఈ పక్కన అంతా కూడా కళాశాలలు, అలాగే ఇటు ఫంక్షన్ హాల్ ఉన్నాయి. దీంతో డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయినటువంటి ఇదంతా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలుగా వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఇప్పటికైనా దీన్ని తక్షణమే మరమ్మతులు చేపట్టాలి, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలని చెప్పి స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి. చిలుకుల వెళ్ళాలంటేనే ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఇతరత్ర పనుల నిమిత్తం బయటకు వెళ్ళేటువంటి వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని మనం ప్రధానంగా చూస్తున్నాం. ఇక్కడికైనా కానీ దీన్ని డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరిస్తే ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటుందని చెప్పి చెప్పడంలో సందేహం లేదు. మొత్తం మీద ఇది చూస్తున్నాం. ఇప్పుడు కాదు, ప్రతిసారి హామీలు ఇస్తున్నారు, అమలు చేయడం మర్చిపోతున్నారు. దీనిలో భాగంగానే ఎట్లా తాము వెళ్ళేది, తమ యొక్క ఈ ప్రాంత వాసులంతా కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ రాకపోకలను సైతం డైవర్ట్ చేసినారు. అయినప్పటికీ ఇక్కడ వాహనాల్లో వెళ్ళాలన్నా భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. రాకపోకలకి తీవ్ర అంతరాయం కలుగుతుంది. మొత్తం మీద ఇక్కడ నడుముల వంటి నీళ్లు వస్తున్నాయి. ప్రధాన రహదారి మీదనే ఈ పరిస్థితి ఉంటే లోతట్టు ప్రాంతాల్లో ఇంకా ఎట్లా ఉండాలని చెప్పేసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్ నుండి.
మహబూబ్ నగర్ నిజామాబాద్లో కూడా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. తెలంగాణలో అన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్ని జిల్లాలకు దాదాపు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మహబూబ్ నగర్లో ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో జనం ఎంత ఇబ్బందులు పడుతున్నారో. ఇళ్లలోనూ ఇంటి బయట రోడ్లపైన ఎక్కడ చూసని నీరే కనిపిస్తోంది. ఇళ్లలో వస్తువులన్నీ తడిచిపోయాయి. స్కూల్కి వెళ్ళే పిల్లల బ్యాగులు తడిచిపోయాయి. తినే తిండి పదార్థాలు బియ్యం అన్నీ కూడా తడిచిపోయాయి. బట్టలన్నీ బయట ఆరేసుకోవటానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉంది. ఆ కాలనీలో నుంచి నీటి ప్రవాహం ఎంత ఉధృతంగా ఉందో మనం చూడొచ్చు. ఎవరైనా పిల్లలు బయటకు ఆడుకోవడానికి వెళితే వాళ్ళ ప్రవాహంలో కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. అంత ప్రమాదకరంగా ప్రవహిస్తోంది మహబూబ్ నగర్లో. ఇటు నిజామాబాద్లో కూడా ఒకసారి చూడండి, పొలాలన్నీ నీట మునిగిపోయి రైతులు లబోదిబోమంటున్నారు. రైతన్న కన్నీరు పెడుతున్నాడు. భారీ వర్షాల కారణంగా పంట పొలాలను వరద నీరు ముంచెత్తడంతో పంట